ముందుగా ఆర్ట్ క్యామ్ ఓపెన్ చేద్దాం. ఈరోజు టెక్స్ట్ టూల్ గురించి మరి చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక కొలత తీసుకుంటున్నాను. 100x100 తీసుకుంటూ ఉన్నాను. తీసుకుని మ్యాక్సిమైజ్లో పెట్టుకుంటే ఇక్కడ టీ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్లో. టెక్స్ట్ టూల్ ఇది. ఈ టీని క్లిక్ చేసినాక ఇలాగైతే వస్తుంది. వచ్చిన తర్వాత మనకు పైన ఫాంట్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఎన్నో ఫాంట్లు మనకి కనిపిస్తాయి. మనం తెలుగు ఫాంట్స్ కూడా యాడ్ చేసుకుంటే తెలుగు ఫాంట్స్లో కూడా మనం రైటింగు రాసుకోవచ్చు. నేనైతే వెస్ట్రన్లో పెడుతూ ఉన్నాను. దీన్ని వెస్ట్రన్లో పెట్టి ఏరియల్ అని ఉంది కదా, పెడుతూ ఉన్నాను. తర్వాత రెండో టూల్ చూసినట్లే అరబిక్ కానీ అదే స్లాంగ్ మనకి ఏది కావాలితే అందులో మనం పెట్టుకోవచ్చు దాన్ని. అలాగే కింద సైజ్ అని ఉంది కదండి, సైజు మనకి ఈ టెక్స్ట్ సైజు మార్చుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి లెటరింగ్ కొడుతున్నాను చూడండి. నేను తీసుకున్న రెక్టాంగిల్ బోర్డు మీద క్లిక్ చేసి లెటరింగ్ కొడుతున్నాను. రత్న CNC అని కొడుతున్నాను. నేను 18లోనే ఎంతో సైజు పెట్టాను. ఇలా కొట్టిన తర్వాత డన్ నొక్కండి. నొక్కిన తర్వాత F9 నొక్కితే సెంటర్కి వస్తుంది. వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ విక్టర్లోకి వెళ్ళి కూడా మనం సైజు ఎంత కావాలంటే అంత మనం దీన్ని పెంచుకోవచ్చు. నేను ట్రాన్స్ఫర్ విక్టర్లోకి వెళ్ళి దీని సైజు పెంచుతున్నాను చూడండి. ట్రాన్స్ఫర్ విక్టర్లోకి వెళ్ళి సైజు పెంచుతున్నాను, స్కేల్లో పెంచుతున్నాను. స్కేల్లో పెరిగింది. అప్లై. ఆ తర్వాత దీన్ని మనం 3D చెక్కాలనుకుంటే ఏమైనా పేర్లు టైటిల్స్ ఏ విధంగా చెక్కాలనేది చూడండి. షేప్ ఎడిటర్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేసి నేను స్టార్టింగ్ హైట్లో 6 ఇస్తున్నాను. స్టార్టింగ్ హైట్లో 6 ఇచ్చి, ఎందుకంటే మట్టంగా పేర్లు రావాలి అని 6 ఇస్తున్నాను. ఇచ్చి అప్లై కొట్టి మెర్జ్ హైయెస్ట్ కొడితే గ్రే స్కేల్ మోడ్లోకి వెళ్తున్నాను. అదిగోండి ఆ విధంగా మనకు 3Dలో అయితే టైటిల్ కనిపిస్తున్నాయి. 3Dలోకి వెళ్ళి చూద్దాం. డెప్త్ ఎక్కువైంది. రత్న CNC. మనం టైటిల్ బెండ్ కావాలితే బెండు, స్ట్రైట్ కావాలితే స్ట్రైట్, ఎలా అయినా మనం పక్కన ఉన్న ఆప్షన్లను బట్టి సూట్ చేసుకోవచ్చు. అంటే చాలామందికి కనీసం ఈ పేర్లు ఎలా రాయాలో కూడా తెలియదు కాబట్టి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా ఇచ్చేసి మట్టి వచ్చాను కదా, ఇప్పుడు బొద్దిద్దాం. స్టార్టింగ్ హైట్లో కొంత ఇచ్చి మిగిలింది స్కేల్ టు హైట్లో పెట్టి అప్లై నొక్కి చూడండి. పైన సింబల్ బెండ్ అయింది. అంటే ఫుల్ రౌండ్ రాకుండా సగం మట్టం వచ్చి సగం బొద్దు వస్తుంది అనమాట, ఫుల్ రౌండ్ కాకుండా. ఓకేనా? 3Dలో చూద్దాం. అదిగోండి, ఫుల్ రౌండ్ కాదు, సగం మట్టం వచ్చి మిగిలింది బొద్దు వచ్చింది. ఇదొక పద్ధతి. తర్వాత దీన్ని కూడా ఎలైజ్ చేద్దాం. ఎలైజ్ చేసి మూడోసారి ట్యాపర్ ఇద్దాం. 90లో ఉంది, 90లో ఉంటే ట్యాపర్ రాదు. 45లోకి పెట్టుకోవాలి మనం.
అలాగే మెర్జ్ హైయెస్ట్లో పెడితే కోణం అనేది వస్తుంది. మెర్జ్ హైయెస్ట్లో పెడదాం. చూడండి కోణం వచ్చింది మెర్జ్ హైయెస్ట్లో. ఇప్పుడు సైజ్ ఇచ్చేసి స్టార్టింగ్ హైటు తర్వాత హైటు అప్లై కొడితే ఇది ట్యాపర్ అనమాట. టైటిల్ మనకి సగం వరకు మట్టంగా వచ్చి మిగిలింది ట్యాపర్. అంటే 6 mm కదండి టోటల్. 3 mm మట్టం వచ్చి 3 mm ట్యాపర్ వస్తుంది. 3Dలో చూద్దాం, జూమ్లో చూద్దాం. చూడండి ట్యాపర్ వచ్చింది. మరి ఎలా కనిపిస్తుంది ఏమిటో. ఇదైతే ట్యాపరు. సరే, ట్యాపర్ వచ్చింది. సగం మట్టం వచ్చి ట్యాపర్ వస్తుంది. లేకపోతే మనకి తక్కువ లోతులో టైటిల్ కనిపించు. దీన్ని కూడా ఎలా చేసి మట్టం ట్యాపర్ కూడా ఇద్దాం. దీన్ని కూడా ఎలా చేసి మట్టం ట్యాపరు షేప్ ఎడిటర్లోకి వెళ్ళి అన్న గ్రూప్ కూడా చేసుకుని మనం ఎంతో గ్రూప్ పిక్చర్లు ఉన్నాయి కదండి, దానికి మనం చేసుకోవచ్చు. ఒకటి బొద్ది, ఒకటి మట్టం, ఒకటి ట్యాపర్, అలాగే దానికి చేసుకోవచ్చు. మళ్ళీ గ్రూప్ పిక్చర్ చేసేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి గ్రూప్ పిక్చర్ అన్నీ గ్రూప్ అయిపోతాయి. అయిన తర్వాత మరలా కొంత మట్టం, కొంత ట్యాపరు, కొంత షేప్ కింద ఇద్దాం. రైట్ క్లిక్ చేసి షేప్ ఎడిటర్లోకి వెళ్ళి 45 నుంచి పెంచితే మరి అది మట్టం వచ్చింది పైన, కోణం రాకుండా. ఇలాగ అనేక పద్ధతుల్లో మనం టైటిల్ని రాసుకుని 3D చెక్కోవచ్చు. జస్ట్ క్లూ మాత్రమే ఇది. ఇంకా దీంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అస్సలు దీని గురించి తెలియని వారికి, టెక్స్ట్ టూల్ గురించి తెలియని వారికి ఈ వీడియో చేస్తున్నాను. అందరూ దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి.